కేసీఆర్ గారు మెట్పల్లిలో అంటే కేసీఆర్ యొక్క తనయుడు కేటీఆర్ గారు మెట్పల్లిలో జరిపిన ఒక సమావేశంలో చాలా చక్కటి టీచింగ్ పర్ఫార్మెన్స్ ఐఎమ్ అప్రిషియేటింగ్. అసలు బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళు కూడా లెక్చరర్లు ప్రొఫెసర్లు కూడా ఇంత బాగా చెప్పారేమో. అప్రిషియేట్ హిస్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా. ఎందుకంటే తనకు లాభం వచ్చే పని ఉన్నప్పుడు, మనకు కోట్లు మనకు అధికారము ఇవన్నీ వస్తాయి అనుకున్నప్పుడు ఎవరైనా పర్ఫెక్ట్ టీచింగ్ చేస్తారు. సో ఆ విషయంలో కేటీఆర్ గారికి మంచి మార్కులు, తండ్రికి దగ్గర తనేయడం అనిపించుకున్నాడు. హెడ్స్ అప్. బట్ కేటీఆర్ గారు మీ ముందట కూర్చున్నటువంటి జనాలు ఉన్నారు కదా, ఆ జనాలందరూ అందరూ బాగా విన్నారు. మరి వాళ్ళందరి పిల్లలు రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళందరూ పిల్లలు బడికి వెళ్ళాలి రేపటి నుంచి. ఆ బడులలో ఎంతమంది టీచర్స్ని అపాయింట్ చేసిండ్రు, ఎందుకు చేయలేదు, చేయకపోతే కారణాలేంటి? మీ సమస్యలు 12 ఉండొచ్చు, 1,00,000 సమస్యలు ఉండొచ్చు. కానీ విద్య అనేది ప్రాథమిక అవసరము, ప్రైమరీ డ్యూటీ. మీ ప్రైమరీ డ్యూటీ అది, మీ అయ్యది నీది ఇద్దరిది కలిపి ముఖ్యమైన ప్రైమరీ డ్యూటీ అది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 2 ఎలక్షన్లలో కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అది ఇంతవరకు ఇంప్లిమెంట్ అయిన దాఖలాలు లేవు. పైగా అన్నీ ఒక్కొక్కటి క్లోజ్ డౌన్ చేసుకుంటూ వస్తూ యూనివర్సిటీలే ప్రైవేట్ యూనివర్సిటీ చేస్తున్నారు. మీరే ఓపెన్ చేసుకుంటున్నారు అన్నీ. సో మీ ముందట కూర్చున్నటువంటి జనాల ఎవరికన్నా మైక్ ఇచ్చేసి ఒక లో స్టేజ్లో ఉన్నటువంటి అంటే బిలో పావర్టీ లైన్లో బతుకుతున్నటువంటి వాళ్ళకు మైక్ ఇచ్చేసి వాళ్ళని క్వశ్చన్ అడగాల. మీరు ఇప్పుడు క్లాస్ రూమ్లో మీరు బాగా టీచింగ్ చేస్తారు, పర్ఫెక్ట్ చేస్తారు, ఓకే. లాస్ట్కి డౌట్స్ అడిగే సిస్టమ్ ఉంటుంది. ఎవరైనా ఎనీ క్వశ్చన్స్ అని అడుగుతాం టీచర్లుగా. ఆ పిల్లలు ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. ఆ అడిగే ఛాన్స్ నువ్వు ఇవ్వట్లేదు అంటే యు ఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్ టీచర్, ఓన్లీ వన్ సైడ్ టీచర్ అన్నమాట. అక్కడ ఎదుటి వాళ్ళ నుంచి ఏ రెస్పాన్స్ వస్తుందో నీకు అక్కర్లేదన్నమాట. అంటే వన్ సైడ్ అండ్ సెల్ఫిష్ టీచర్ అన్నమాట. కన్నింగ్ టీచర్ అంటారు దీన్ని. సో ఆ టీచింగ్ అంతా బాగానే ఉంది, కానీ ప్రజల నుంచి ఏమొస్తుంది అనేది తెల్లారి పేపర్లు వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. మీరు సోషల్ మీడియాని వాడద్దు, చూడొద్దు, ఇన్స్టా ఇవన్నీ ఏం వాడద్దు అని చెప్తున్నారు అందరికీ. అసలు ఇప్పుడున్నది ఉన్న మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా మీదే కదా నడుస్తున్నదే. సోషల్ లైఫ్కి సోషల్ మీడియా అవసరం. అటువంటిది మీరు ఉచిత సూక్తులు ఇచ్చేస్తున్నారు సోషల్ మీడియా వాడద్దని చెప్పేసి. ఎందుకంటే అదంతా మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళే ఉంటారు నాలాగా. కాబట్టి అదంటే మీకు గిట్టదు. సో మరి వాళ్ళ ఈ కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్ ఈ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు పోయిన వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఏదో మంచి సబ్జెక్ట్ చెప్పారు. వీళ్ళు ఇక్కడ ఏ పని చేయరు, ఇక్కడ నామూషిగా ఫీల్ అవుతారు, అక్కడ పోయి ఏదంటే చేస్తారు, ఎర్ర టెండలు చేస్తారు, చాలా బాగా చెప్పిండ్రు, అప్రిషియేట్ అది. కానీ అక్కడ పోవలసిన అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళ పిల్లలకు కనీసము గవర్నమెంట్ పాఠశాలలో పర్ఫెక్ట్గా మౌలిక సదుపాయాలన్నీ మీరు సమకూర్చి మంచి టీచర్లను పెట్టేసి అది చేస్తే వీళ్ళకి ఇంత బర్డెన్ ఇక్కడ ఉండదు కదా ఇళ్ళల్లో. పిల్లల్ని చదివించుకోవడానికి, వాళ్ళకు హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్ చూపించుకోవడానికి ఉన్న డబ్బంతా ఎక్కువ పెద్ద మొత్తంలో అవసరమవుతుంది కదా. ఈ డబ్బు ఇక్కడ సరిపోకనే వాళ్ళు గల్ఫ్ దేశాలు పోతున్నారు. అక్కడ ఉండడం మూలంగానే కానీ వాళ్ళ దైనందిన జీవితం కొంత సాఫీగా నడుస్తున్నది. అటువంటి వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేసినట్టుగా, ఇక్కడ బతకలేక అక్కడ పోతున్నాను అన్నట్టుగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటే ఏదో బాధ అనిపించేసి ఈ వీడియో చేస్తున్నా. తర్వాత ఈ గల్ఫ్ కార్మికుల గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఎన్ఆర్ఐ పాలసీ, కేరళ లాగా ఎన్ఆర్ఐ పాలసీ పెడతామని సత్తపూస పలుకులు పలికిరు. మీరు అందరు కలిపి దుబాయ్కి పోయి అక్కడ ఏమేమో చేసేస్తున్నారు. అక్కడ ఇక వీటి గురించి నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ ఇన్ని విషయాలు మాట్లాడిన మీరు ఎన్ఆర్ఐ పాలసీ గురించి ఎందుకు మాట్లాడరు? మీరే చెప్పింది కదా, మేనిఫెస్టోలో పెట్టినరు. ఎన్నో 500 కోట్లు దీనికి ఖర్చు పెడతాము, మొత్తం అక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము ఇవన్నీ సమకూర్చుతాము, వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందిస్తాము, ఎన్నో విషయాలు చెప్పింది కదా. మరి ఇన్ని విషయాలు ఎటుపోయినాయి? ఆ విషయాలు మీకు ఎందుకు గుర్తుకులేదు? ఎంతసేపు మీ వన్ సైడ్ ఒకటే సైడ్ చూస్తున్నారు. ఇంకొక సైడ్ ప్రజల చాలా బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? మీరు ఇట్లాంటి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళ నుంచి గెట్ టుగెదర్ లాగా ఇంటరాక్ట్ కావాలా? అదేది లేదు. అంతా మీకు భజన చేసుకుంటూ మీ వెనక పక్క ఉన్న వాళ్ళందరితో భజన చేయించుకొని శభాష అనిపించుకునే రకంగా ఉపన్యాసం ఇచ్చిపోయినరు. తర్వాత సో ఇన్ని విషయాలు మీరు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఒక టీచరు పిల్లలకు ఎన్నో విషయాలు చెప్పి
ఆ, ఉల్లిగడ్డ తినద్దు అని చెప్పేసి ఇంట్లో ఉల్లిగడ్డ కూర వండకపోతే ఉల్లిగడ్డలు వేయకపోతే కూరలో ఎందుకు వేయలేదని చెప్పేసి ఇంట్లో భార్య మీద కోపం వచ్చిన ఇవి ఎన్నో విషయాలు మేము చిన్నప్పుడు మా టీచర్లు చెప్పేదన్నమాట. సో అదే పద్ధతి మీదంతా హాఫ్ నాలెడ్జ్. మీకున్నది ఏదో ఫుల్ నాలెడ్జ్ ఉన్నది అనుకుంటారు కానీ అదంతా కన్నింగ్ నాలెడ్జ్, హాఫ్ నాలెడ్జ్. మీరు ప్రజల గురించి ఆలోచించే రకం కాదనేది నిన్న మీ స్పీచ్ని బట్టి అర్థమైపోయింది. మీరు కార్పొరేట్ లెవెల్లో మీరు మాట్లాడుతున్నారు, ప్రజల గురించి కాదు, ప్రజా నాయకుల్లాగా కాదు. మీ మాటలు చూసి అబ్బురపైపోయి ఏదో ఆ టైంకు ఆహా ఓహో అనిపించుకునే పద్ధతే తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు లేదని అర్థమైపోయింది. ఇప్పుడు చూపించండి, రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఎన్ని స్కూళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయి, ఎన్ని స్కూళ్ళల్లో ఎంతమంది టీచర్లు ఉంటారు, ఎన్ని స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాలు పర్ఫెక్ట్ ఉన్నాయి, నీళ్లు కానీ వాళ్ళ బాత్రూమ్లు కానీ వాళ్ళ డోర్లు ఫ్యాన్లు కరెంటు ఫెసిలిటీస్ ఎన్నో ఇట్లా రకరకాలు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని ప్రిపేర్ చేసుకొని రెడీ ఉన్నారు ఇప్పుడు. మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పటిదాకా మీరు చేసింది ఏంటి? ఇన్ని కోట్ల బడ్జెట్ కేటాయించడము అది ఇది అని చెప్పేసి ఎన్నో విషయాలు చెప్పిండ్రు. మరి ఆ బడ్జెట్ అంతా ఎటుపోయింది? ఇప్పుడు స్కూళ్ళు రీఓపెన్ వరకు రెడీ కావాలి కదా. రీఓపెన్ టైం అయిపోయిన తర్వాత ఇక రేపటి నుంచి ఏం చేస్తారని ఇప్పుడు పిల్లలంతా మరి ఇలా ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలంతా ఎట్టికి వచ్చినట్ట, గాలికి వచ్చినట్ట, వాళ్ళు గాలికి కన్నట్ట, ఏంది వీళ్ళ పరిస్థితి? అంటే గవర్నమెంట్ బడిలో చదువుతున్న పిల్లలంటే మీకు ఇంత చులకనన్నా? వాళ్ళని కింద కూర్చుని పెట్టుకొని వన్ సైడ్ ఉపన్యాసాలు దంచి కొడతారు. మరి వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళు ఓట్లేస్తేనే కదా మీరు గెలిచింది. ఇవాళ వాళ్ళ ఓట్లతోనే కదా మీరు ఇవాళ లీడర్ లాగానో మంత్రి లాగానో ఇంకా ఏదో పెద్ద లెవెల్లో మీరు తిరుగుతా ఉన్నారు కదా. వాళ్ళ డబ్బులే కదా. మీరు ప్రతి పీల్చే గాలి నుంచి పడితే తినే చాయ్ కానీ మీరు బిర్యానీ ఏం తింటున్నారో మీరు తినే తిండి అంతా మాదే, ప్రజలది. మేము సొంతంగా బతుకుతున్నాం, మీరు సొంతంగా బతకట్లేదు. ప్రజల భిక్షంతో బతుకుతున్నారు మీరు. అటువంటి భిక్షం వేసినటువంటి ప్రజల్ని భిక్షగలలాగా చూస్తున్నారు. యాజ్ ఏ పొలిటికల్ లీడర్ గా మీరు అన్ఫిట్, మీ అయ్యా అన్ఫిట్, మీరు అన్ఫిట్. మీరు అన్ఫిట్ అని అనిపించుకుంటే, మీరు ఫిట్ అని మీరు నిరూపించుకోవాలనుకుంటే రేపటి నుంచి మీరు స్కూళ్ళల్లో మొత్తం ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో మీరు ప్రాక్టికల్ గా చూపించండి. ఇప్పుడు గల్ఫ్ దేశాలలో ఉన్న వాళ్ళకు తిరిగి రప్పించే రకంగా వీళ్ళ ఖర్చులు భారాలు తగ్గించేసి వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే ఆ పరిస్థితులను క్రియేట్ చేయండి ఇక్కడ. ఇది మీరు చేయాల్సిన పని. అది కాకుండా ఎన్నెన్ని మాటలు చెప్తుండ్రు. ఇక నేను ఎక్కడ సబ్జెక్ట్లకు పోతే రోజంతా మాట్లాడచ్చు. నేను మీలాగా పెద్ద స్పీకర్ని కాదు, పెద్ద పొలిటీషియన్ కాదు, ఏది కాదు, ఒక సగటు జీవిని, సామాన్య మానవుణ్ణి. మీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాడిగా నా సామాజిక బాధ్యత ఉంది నాకు. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీతోనే నేను అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. మీరు రేపటి నుంచి మీ పర్ఫార్మెన్స్ చూపించాలని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్. మీరు పర్ఫెక్ట్ గా ఈ కేజీ టు పీజీ పర్ఫెక్ట్ గా చేసి చూపిస్తే నేను వచ్చి మీ పార్టీలో చేయ, మీ పార్టీ ఇంకా ముందు ఎట్లా డెవలప్ చేయాలో, ఎట్లా అధికారంలోకి రావాలో నేను కూడా సాయం చేస్తా, ఏదో ఉడతా భక్తిగా. మీరు ఇవన్నీ చేయకుండా ప్రజల్ని మభ్య పెడతా ఉంటే నాలాంటి వాళ్ళు ఇట్లా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మరి అక్కడ లోకల్లో క్వశ్చన్ చేసే వాళ్ళని మీరు క్వశ్చన్ చేయనీయకుండా ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరిపిస్తూనే ఉన్నారు. మొత్తం కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మీ మంత్రులు మొత్తం అన్యాయాలే. మీరు ఈ సోషల్ మీడియా వద్దంటున్నారు కదా, మరి కనీసం వార్తాపత్రికలను చూడాలి కదా. వార్తాపత్రికల్లో వస్తున్నాయి కదా ఇసుక దందాలు, మాఫియాలు ఇవన్నీ వస్తున్నాయి కదా. అంతా మీరే చేసుకుంటారు కదా. మొత్తం తెలంగాణ వరలనే దోచేసుకుంటున్నారు కదా. ఆ దోచేసుకున్న డబ్బుతోని కనీసం స్కూల్ బాగు చేయండి. అది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.